హలో అండి. మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్‌కి స్వాగతం. ఈ వర్షాలు పడటం వలన నేను వీడియో తీయలేకపోతున్నానండి. అయితే ఈరోజు ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈ వీడియోకు చెప్పే ముందు ఒక చెప్పాలనుకుంటున్నానండి. ఈ ప్రతి వీడియో కూడా ఒక మగోడు వెనకాల ఒక ఆడది ఉంటదని చాలా పెద్దలు అంటారు కదండీ! అందుకే నా వెనకాల కూడా మా శ్రీమతి గారున్నారు. ఈ ఐడియాలన్నీ ఆమెవేనండి. ఆమె చెప్తుంటే నేను ఈ వీడియోలు తీస్తూ ఉంటాను. అది ప్రాక్టికల్ అనమాట. ఆమె డైరెక్షన్ చెప్తా ఉంటది. నాకు ప్రాక్టికల్ నేను చేసి చూపిస్తూ ఉంటానండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఇదిగోండి. ఇది ఈ బకెట్‌లో చాలామంది 1 లేదా 2 మొక్కలు పెంచుతారండి. అయితే దీంట్లో నేను చాలా మొక్కలు పెంచుతాను. అయితే ఆ మొక్కలు ఎలా పెంచుతానన్నది ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇదిగోండి, ఇది ప్లాస్టిక్ జాలి మనకు మార్కెట్‌లో దొరుకుతది. మీకు ఇది హైట్ ఎంత అంటే ఇదిగోండి 4 ఫీట్లండి హైటు. రౌండ్ కూడా 4 ఫీట్లు వస్తుందండి. అయితే దీన్ని మనకి ఆ బకెట్లో సరిపడగా ఇట్లా రౌండ్ చుట్టుకోవాలండి. దీన్ని ఇలా రౌండ్ చుట్టుకొని దీన్ని ఇలా బకెట్లో దించుకోవాలి. ఇలా టైట్‌గా దించుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే తర్వాత మనం ఇది సమానంగా ఎగుడు దిగుడు లేకుండా ప్లాస్టిక్ తాడే అండి ఇది. చిన్న ముక్క కట్ చేసుకున్నాను. దీంట్లో ఏదైనా కట్టుకోవచ్చు, లేదంటే మీకు ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి, ఇది నా దగ్గర బంచింగ్ స్టిప్స్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయండి ఇవి. ఇది మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది డజను. దీంట్లో ఒకటి తీసుకున్నాను. దీన్ని ఇలా కట్టుకోవాలండి మనం. ఇది నా దగ్గర ఉన్నది కాబట్టి దీంతో కడుతున్నాను. లేదంటే మన దగ్గర ప్లాస్టిక్ తాళ్ళు ఉంటాయి కదండి, దీంతో కూడా కట్టుకోవచ్చు. మీ ఇష్టమండి అది. అయితే నేను దీంతో కడుతున్నాను. ఇదిగోండి, ఇలా టైట్ చేసుకున్నాక దీన్ని కొంచెం ఎక్స్ట్రా ఉన్నది దీన్ని కట్ చేసుకోండి. ఎంత పెద్దది అవసరం లేదు, కొంచెం చిన్నవి దొరుకుతాయి. దేనికంట చిన్నవి తెచ్చి కూడా మనం చేసుకోవచ్చు. ఈ బకెట్కి హోల్ పెట్టాలండి. నా దగ్గర సాల్డరింగ్ రాడ్ ఉంది కాబట్టి సాల్డరింగ్ రాడ్తో పెడుతున్నాను. లేదంటే మీరు వేరే దాంతోనే పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఒక బ్లాక్ కవర్ తీసుకోండి. దీన్ని నా దగ్గర ఒక కవర్ ఉంది, దీన్ని తీసుకున్నా. అయితే ఇది బాగా పెద్దగా అవుతుందని కొంచెం మధ్యలో కట్ చేసుకుంటున్నాను దీన్ని. ఇదిగోండి, ఈ కవరు దీంట్లో ఇలా దించుకుని, ఇదేంటంటే మనం ఏది కూడా తక్కువ ఖర్చులో ఎక్కువ మొక్కలు పెంచాలనే నా ఉద్దేశం అండి. ప్రతి ఒక్కరు మనం మొక్కలు పెంచాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఎక్కువ ఖర్చు లేకుండా మనం తక్కువ ఖర్చులో ఎక్కువ మొక్కలు పెంచాలి అనేది మనం పద్ధతి నేర్చుకోవాలండి ఎప్పుడైనా సరే. కవర్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని నిండా ఇది పెట్టుకున్న తర్వాత కవరు దీని నిండా మట్టి నింపుకుందామండి. మట్టి ఏ విధంగా నింపుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొంచెం మట్టి కలుపుకున్నాక దీన్ని ఇలా దీని నిండా నింపుకోవాలండి మట్టి. మనం తక్కువ జాగాలో ఎన్ని మొక్కలు అనేది పెంచుకోవచ్చండి. మనకు మిద్దె తోటలో ఎకరాలు అవసరం లేదండి. 70 గజాల జాగా ఉన్నా సరే దాంట్లో కూడా మనం ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. తక్కువ జాగాలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. ఆ ఎక్కువ మొక్కలు అనేది ఇలా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, దీని నిండా మట్టి పోసుకొని, నేను మర్చిపోయాను మీకు చెప్తూ, మధ్యలో కట్టు పెట్టుకొని చుట్టూ మట్టి పోసుకోండి. ఏంటి మీరు అనుకుంటున్నారా, ఇలా నిలబెట్టి మొక్కలు చాలా పెంచుకోవచ్చు అని ఫుల్గా మట్టి పెట్టారు అనుకుంటున్నారా? ఎందుకంటే అన్నానంటే, మీరు అందుకనే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి అని అందుకనే మీకు చెప్పానండి. ఇంకా ఉంది, దీనికి ఏమేమి చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మట్టి నింపుకున్న తర్వాత దీని నిండా నీళ్ళు నింపుకోండి. ఫస్ట్ నీళ్ళు నింపిన తర్వాత దీనికి ఎలా మొక్కలు పెట్టాలో చాలా మొక్కలు పెట్టుకోవచ్చు అండి దీంట్లో. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాటర్ నిండా అంటే ఫుల్గా కాదండి, మట్టి మనకి తడిసే వరకు తడుపుకున్నాక తీసేయండి. ఇదిగోండి, ఇక్కడ హోల్ పెట్టుకోవాలి. ఇది ఒక జానడండి, మీకు చూపిస్తాక సైజు గురించి నేను కట్ చేశాను. అయితే దీన్ని ఇక్కడ చిన్న ముందుగా ఇలా హోల్ పెట్టుకున్నాక ఈ కవర్ని కొంచెం ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని
ఇక్కడ కొలత గిరండి, మళ్ళీ ఇక్కడ ఒక హోల్ పెట్టుకోండి. ఇదిగోండి, ఇది మీకు ఇది సైజు కోసం ఇది మీకు చూపిస్తున్నాను. ఇలా ఇక్కడ వస్తుంది, అది వచ్చాక దీన్ని కూడా ఇలా నీట్గా కట్ చేసుకొని అంటే ప్రతి ఒక్కరు ఆర్గానిక్ పద్ధతిలో మొక్కలు పెంచాలని నా ఒక ఎయిమ్ అండి. ఇదిగోండి, ఈ విధంగా మనం దీని చుట్టూ ఇట్లా హోల్స్ పెట్టుకోవాలండి. నేను పెట్టినట్టు మీకు చూపించాను కదా, ఇలా హోల్స్ పెట్టుకున్నాక ప్రతి కూరగాయల మొక్కలు ప్రతి మొక్కలు పెట్టుకోవచ్చండి దీంట్లో. ఇలా ప్రతి మొక్కకి ఇలా క్రాస్గా హోల్ పెట్టండి. ఇలా క్రాస్గా హోల్ పెట్టుకొని మొక్కని దీంట్లో, ఇది బెండకాయ మొక్క అండి, బెండ మొక్క పెడుతున్నాను. ఇది టమాటా మొక్క, ఇది టమాటా మొక్క పెడుతున్నా. హోల్ మట్టుకు ఇలా క్రాస్గా పెట్టుకోండి. ఇదేంటి, ఇది వంగ మొక్క, ఇది దీన్ని కూడా ఇలా మనం రకరకాలుగా మనం ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చు అండి. కూరగాయల మొక్కలు కానీ, పాలకూర ఆకుకూరలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు మనం. ఇదిగోండి, ఇలాగా దీని చుట్టూ హోల్స్ పెట్టుకొని మీకు చూపించిన విధంగా మీరు ఇలా మొక్కలు పెట్టుకుంటే ఎన్ని మొక్కలైనా పెట్టుకోండి. నేను దగ్గర 20-25 మొక్కల దాకా పెట్టానండి. ఇలాగ తక్కువ జాగాలో మనం తక్కువ ఖర్చుతో మనం ఈ విధంగా మనం మొక్కలు పెంచుకుందాం. ఇలా మనం మీకు చూపిస్తా కానీ ఇది స్ప్రే చేస్తున్నానండి. పైనుంచి మనం పోసుకోవచ్చు, లేదంటే ఇలా ఓల్లోనే కొట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా చేయండి, ఏం కాదు. అయితే ఇలాగా మనం ఇలా పెట్టుకుంటే మనం చాలా మొక్కలు పెంచుకోవచ్చు అండి. అందుకని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా మరిన్ని వీడియోలు మీకు చూపిస్తానండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.